ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సభ్యులు. ఏలూరులో సమావేశమైన బ్రాహ్మణ సంఘం సభ్యులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని తీర్మానం చేశారు. సీఎం జగన్ హయాంలోనే బ్రాహ్మణులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. వంశపారపర్య అర్చక వ్యవస్థను రద్దు చేసిన టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పారు. బ్రాహ్మణ వ్యతిరేకి అయిన చంద్రబాబును ఓడించేందుకు కృషి చేస్తామన్నారు బ్రాహ్మణ సంఘం సభ్యులు. ఈరోజు మేము 1983 నుంచి ఈరోజు వరకు కూడా ఒక్కటే స్థానం, ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ అనేది, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా 30 సంవత్సరాల నుంచి ఉండడం, అలాగే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ బ్రాహ్మణులకి చేసింది ఏమీ లేదు అనడానికి ఇది ఒకటి నిదర్శనం. ఒకటే అడుగుతున్నా, కరణీకాలు రద్దు అయిన తర్వాత, వంశపారపర్య అర్చకత్వాన్ని మీరు రద్దు చేసిన తర్వాత బ్రాహ్మణులు నిర్వీర్యమైపోయారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈ రోజుకు కూడా వెనకబడిన కారణం మీరు కాదా? ఈ రోజు కూడా ఆ మచ్చ మీది కాదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 780 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఇచ్చారు. ఎవరు గొప్ప ఈరోజు బ్రాహ్మణులందరూ కూడా గమనించుకోవాలి. భారతదేశ చరిత్రలో బ్రాహ్మడికి ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజం కాదా? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని ఒక తపనతో, ఆలోచనతో బ్రాహ్మణులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మొత్తం 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలను 13 జిల్లాలు తిరుగుతాం. ఖచ్చితంగా బ్రాహ్మణులు చైతన్యం తెస్తాం. ఏదైతే పార్టీలు మమ్మల్ని విస్మరించాయో ఆ పార్టీలకి గుణపాఠం తెలియజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా వంశపారపర్య హక్కు సంతకం పెట్టిన ఫైల్స్ మీద సంతకం పెట్టారు. మరి అర్చకులు వంశపారపర్య హక్కు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటిసారిగా సంతకం పెట్టినందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ధూపదీప నైవేద్యాల స్కీమ్ కింద గతంలో 1333 దేవాలయాలు ఉండేవి. అటువంటివి 5330 దేవాలయాల దాకా ధూపదీప నైవేద్యాల స్కీమ్ కింద అనుమతి లభించింది. నెల 5,000 రూపాయల స్కీమ్ తోటి చాలా అద్భుతంగా దేవాలయాలని పరిరక్షింపబడుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి వేళ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా 780 కోట్ల రూపాయల దాకా బ్రాహ్మణులకు లబ్ధి చేకూరిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. మా అర్చకత్వాన్ని అంటే కర్ణికల్లి వంశపారపర్యంగా వచ్చే అర్చకత్వాన్ని తీసేసి సుమారు 6 రోజుల్లోనే 45,000 మంది అర్చకుల కుటుంబాలను రోడ్డును పనిచేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాహ్మణులకి తెలుగుదేశం పార్టీ తరఫున అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజును కూడా ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటంటే ఒకటి కూడా బ్రాహ్మణులకు కేటాయించకపోవడం ఇది హాస్యాస్పదం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ బ్రాహ్మణులు ముఖ్యంగా గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని చెప్పుతో కొట్టినట్టు కొట్టించి తరిమి కొడతారని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకు చేసిన సంక్షేమం వారి దీవెనలే ప్రజలను కాపాడతాయని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంకి చాలా బ్రాహ్మణులకి చాలా మంచి జరిగింది. అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి. బ్రాహ్మణులందరికీ కూడా మంచి జరుగుతుంది. అందరికీ, బీసీలు, మైనార్టీలు అందరికీ ఒకళ్ళకని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి గడప, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా పొలం ఉంది కాబట్టి ఆయన కూడా బాగుపడ్డవాడే. ప్రతిదీ కూడా ప్రతి సంక్షేమ పథకాలంటే వైట్ కార్డు లేకపోవచ్చు కానీ పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల్లో కూడా ఆయన బాగుపడినట్లే ప్రతి వాడు కూడా బాగుపడుతున్నాడు. ప్రతి గడప జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి వ్యక్తి బాగుపడ్డ వాళ్ళే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు, గెలవాలి. బ్రాహ్మణ్యం అంతా కూడా గుర్తుపెట్టుకుని ఆయన చేసిన దురాగతాలన్నీ, చంద్రబాబు నాయుడు చేసిన దురాగతాలన్నీ గుర్తుపెట్టుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించాల్సిందిగా మరీ మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను.